ఏం వదినా ఇలా వచ్చావు? ఏంటి సంగతి? ఏమన్నా కావాలా? పనేం లేదు కానీ ఊరికే అలా నీతో కాసేపు కబుర్లు చెప్పుదాం అని వచ్చిన. అవునా వదినా? మంచిది మంచిది. ఆగు, తాగనీకే మంచినీళ్ళు కానీ ఛాయ కానీ తీసుకొని వస్తా. అబ్బే అవి అంతా ఏం వద్దులే వదినా. నేను ఇందాకే ఇంట్లో పని అంతా చేసి ఇందాకే తిన్నా. వదినా, రోజు ఇలా ఇంట్లో పని చేసి నా చేతులన్నీ నొప్పిలేస్తున్నాయి తెలుసా? అవునా వదినా? మరి అంతగానం నీ చేతులు నొప్పిలేస్తే కొన్ని పనులు మీ వారికి చెప్పొచ్చుగా? అమ్మో, మా వారికి పని చెప్పడమే? అసలు మా ఆయన తను తాగిన ఛాయ గ్లాసు కూడా కడగడు. అలాంటిది తను ఇంత పని చెయ్యడమా? మీ వారు చేస్తారా వదినా మీ ఇంట్లో పనులు? మా ఇంట్లో మా వారు పని చేయడమా వదినా? ఆయనకి బయట తిరగనీకనే సమయం సరిపోదు. అలాంటిది ఇంకా ఇంట్లో పని చేస్తాడా? అవును వదినా, అసలు మా ఆయన కూడా బయట తిరిగి రమ్మంటే తిరుగుతాడు. కానీ పని అంటే అస్సలు ముట్టడనుకో. సరే వదినా, నేను మళ్ళీ వస్తా. కాసేపు అయ్యాక ఇంట్లో కాస్త పని ఉంది. ఓ శాతకాని మొగడా, ఇంకెంతసేపు ఎదురు చూడాలి? త్వరగా పప్పుకు తాలింపు పెట్టు, ఆకలి వేస్తుంది. ఏం వదినా, తిన్నావా? ఏం చేస్తున్నావు? పని అంతా అయిపోయిందా ఇంట్లో? ఆ నేను తిన్న వదినా. ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావు అది చెప్పు మొదలు. అవును వదినా, నిన్న రాత్రి ఆ పక్కింట్లో నుంచి అంతగనం శబ్దం వచ్చింది ఎందుకు? ఆ ఇంకేముంది వదినా, ఆ సరోజ లేదా, తను వాళ్ళ మొగుడిని కొట్టిందంట. అంటే రాత్రి ఆ ఇంట్లో నుంచి అరిచిన శబ్దాలు అన్నీ ఆ సరోజ వాళ్ళ మొగుడు అరిచాడా వదినా? అవును వదినా. పాపం సరోజ మొగడు రాత్రి అంతా ఎంత బాధపడ్డాడో ఏంటో. అదంతా సరే కాని, ఇంతకీ ఆ కాకిముఖం సరోజ తన మొగుడిని అంతగనం ఎందుకు కొట్టిందంట వదినా? నీకేమన్నా తెలుసా? నాకెందుకు తెలియదు వదినా, తెలుసు. అవునా? ఇంతకీ ఆ సరోజ తన మొగుడిని ఎందుకు కొట్టిందంట? నిన్న రాత్రి ఆ సరోజ మొగుడు టమాటా కూరలో కారం ఎక్కువ వేశాడంట. నీకు వంట కూడా సరిగ్గా చెయ్యనీకే రాదా అని కొట్టిందంట వదినా. అవునయ్య రాములు, ఈ సంవత్సరం మన ఊరిలో ఒక కొత్త సర్పంచ్ని ఎన్నుకుంటా అని అంటున్నారంట కదా? అవునంట. అందరూ ఊరిలో అదే అంటున్నారు. ఈ సంవత్సరం ఒక కొత్త సర్పంచ్ని ఎన్నుకుంటారంట. అయినా ఇప్పుడున్న సర్పంచ్కేమైందయ్యా? మన ఊరిలో అంతా బాగానే చేశాడు కదా? ఆ నీ ముఖం బాగు చేశాడు. ఈయన సర్పంచ్ అయినప్పటి నుండి రోజు ఆ ఊరి వెనక ఉన్న సరోజ కొంపకి పోవడం, ఉదయం రావడం తప్ప ఇంకేం చేశాడు? ఇంతకీ నువ్వు ఏ సరోజ గురించి మాట్లాడుతున్నావయ్యా రాములు? మా ఇంటి పక్కన ఉన్న సరోజ గురించైతే కాదు కదా? అవును, ఆ సరోజ గురించి నేను కూడా మాట్లాడుతుంది. మన సర్పంచ్ మొత్తం మన ఊరి సొమ్ము అంతా ఆ సరోజకి దారబోస్తున్నాడు. అందుకే ఈ సంవత్సరం ఈ సర్పంచ్ని తీసేద్దాం అని అనుకుంటున్నారు. ఓరి దీని కొంప కాల కదరా! మరి రోజు నాతో ఎందుకురా బావా బావా అని పిలిచి నాతో దాని ఇంట్లో అన్ని పనులు చేసుకుంటుంది? ఈ సర్పంచ్ గాడు ఉన్నాక దీనికి గత్తర్రాను. ఏమమ్మా, నీకసలు కోడి కూర కూడా వండనికే రాదా? ఎలా చేశావు? అసలు దీన్ని ఎవరన్నా తింటారా? ఏమైందిరా? మంచిగానే అయిందిగా, నేను తిన్నా కదా. నీ కోడి కూర పాడుగాను. ఎప్పుడు చూడు ఒక పావు కిలో కోడి కూర తెచ్చి అందులో ఇంత ఉప్పు ఇంత కారం పడేసి అందులోనే 3 చెంబుల నీళ్లు పోస్తావు. దాన్ని కోడి కూర అని అంటావు. మరి మనం ఇంట్లో ఉన్నాం ముగ్గురం. నీకు, నాకు, మీ నాన్నకి అందరికీ సరిపోవాలి కదరా. అందుకే ఇలా చేశా. తిను, మంచిగానే ఉంటది. అసలు ఈ కోడి కూర ఎవరన్నా తింటారా అమ్మా? నువ్వే ఒకసారి దీన్ని చూడు. మొత్తం వేడి నీళ్ళల్లో ఉప్పు కారం వేసి అందులో చికెన్ ఉడకపెట్టావు. దీన్ని తిను అంటే ఎలా తింటారు? దీన్ని ఆ కుక్కలు కూడా తినవు. అసలు నీకు ఇంట్లో కోడి కూర వండి పెట్టడమే ఎక్కువ. నువ్వు ఇంట్లో పని చెయ్యవు, పొలంలో పని చెయ్యవు. నిజం చెప్పాలంటే నిన్ను ఈ ఇంట్లో ఉంచుకోవడమే ఎక్కువ అంటే ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నావేమ్రా? సప్పుడుదాకా నీ వంతు అన్నం కూర తింటావా, లేక ఆ కుక్కకి పెట్టాలా? అయ్యో, ఎందుకమ్మా అంత కోపం? నేనేదో హాస్యం చేశా అంతే. నేను తింటగా, ఇంకా వేస్టుగా ఆ కుక్కకి ఎందుకు పెట్టడం? అవునరా అంజీ, ఎక్కడో పోతున్నావు, ఏంటి సంగతి?
అరే నేనెక్కడ పోతున్నా రాములు అన్న, పొలంలో పని అంతా అయిపోయింది. 2 కళ్ళు సీసాలు ఇంటికి తీసుకొని పోదాం అని కళ్ళు దుకాణానికి పోతున్నా. అరే అవునా అంజన్న, నేను కూడా అటే వస్తున్నా. ఆగు, ఇద్దరం కలిసి పోదాంపా. అవును రాములన్న, మన బాలుగాని కొడుకుది ఏదో గొడవ అయ్యిందంట కదా, ఊరిలో అంతా అదే మాట్లాడుకుంటున్నారు. ఓ అదా, మొన్నవాడు కళ్ళు దుకాణంలో పీకల దాకా కళ్ళు తాగి ఆ కళ్ళు అమ్మే సేటుకి పైసలు ఇయ్యురా అంటే నాతా పైసలు లేవు, నేను ఇయ్య అని గొడవ పడ్డాడంట ఆ పోరడు. తూని యవ్వ, అసలు ఈ కాలం పోల్రు పెద్ద చూడడం లేదు, చిన్న చూడడం లేదు, అందరితో గొడవ పడుతున్నారు. అవును అంజన్న, అసలు మనం మన నాన్నలకి ఎంత భయపడేవాళ్ళం. అసలు వాళ్ళతో మాట్లాడనీకనే కాళ్ళు చేతులు వణికేయి మనకు. అవును, నా కొడుకుకి నేనంటే చాలా భయం. ఇప్పటికి వాడు కిరాణా దుకాణానికి పోయిరానికి కూడా నన్నే అడిగి బయటికి పోయి వస్తాడు. అగో అంజన్న, వాడు నీ కొడుకు లెక్క ఉన్నాడు, కళ్ళు తాగుతున్నాడేంటి? అరే కాకి మొకపోడా, నువ్వు ఇంటికి దారా, నా ఇజ్జతంతా తీసావు. ఈ రోజు రోకలి కర్ర ఇరుగుతుంది నా కొడక. నిన్ను అడగంది కిరాణా దుకాణానికి పోడు అంటివి కదా అన్నా, మరి వీడు కళ్ళు దుకాణంలో కూర్చొని కళ్ళు తాగుతున్నాడేంటి? అరే ఓ పెద్ద కాకి మొకపోడా, నా కొడుకు ఒక్కడు తాగడం లేదు, పక్కన నీ కొడుకు కూడా ఉన్నాడు. కాస్త కళ్ళు పెద్దగా తెరిచి చూడు. మొన్న దావత్ అయ్యాక మనకి చాలా మంది బహుమతులు ఇచ్చారు కదా, అందులో ఏమన్నా పైసలు వచ్చాయా? మనం దావత్కి పిలిచింది 200 మందిని, అందులో 50 మంది కూడా మనకి బహుమతులు ఇయ్యలేరండి. అయితే మనం దావత్కు పెట్టిన పైసలన్నీ ఉత్తగానే పోయాయన్నమాట. కనీసం బహుమతులు ఇచ్చిన వారిలో ఎవరన్నా పైసలు పెట్టారా? బహుమతులు ఇచ్చిన వాళ్ళలో అందరూ చిన్న చిన్న గిలాసలు, గిన్నెలు ఇచ్చారు, కానీ ఒక్కరు కూడా పైసలు ఇయ్యలేదండి. నేనందుకే చెప్పిన, ఇంట్లో చిన్నగా పండగలాగా చేసుకుందాం మన పెళ్లి రోజు అని. నువ్వేమో మీ కాకిముఖ పొల్లందరినీ పిలిచావు, వచ్చి మెక్కిపోయారు, ఒక్కరు ఒక్క పైస ఇయ్యలేదు. ఆ బహుమతులు ఇచ్చిన 50 మంది మావారే. మీ చుట్టాలు ఏం సిగ్గు లేకుండా వచ్చి ఇస్తరాకులు లేపిపోయారు. ఎన్నడూ తిననొల్ల తీరు. అరే, నేనొక మంచి దుకాణం పెడదాం అని అనుకుంటున్నారా మన ఊరిలో? అబ్బో, దుకాణం పెడతాడంట ఈడు, అందులో సగం సామానంతా నువ్వే తింటావు, ఇంకా నీకు ఎక్కడ లాభం వస్తదిరా దుకాన్లో? అరే ఎందుకు లాదురా లాభం, మనం మంచిగా దుకాణం నడిపితే ఏ వ్యాపారంలో అయినా మంచిగా లాభం వస్తది. అదంతా సరే కాని, ఇంతకీ నువ్వు ఏం దుకాణం పెడదాం అని అనుకుంటున్నావో అది చెప్పు ముందు. మన ఊరిలో కోడికూర దుకాణం లేదు కదా, నేను కోడికూర దుకాణం పెడదాం అని అనుకుంటున్నారా? అబ్బో, కోడికూర దుకాణంట, ఎందుకురా? రోజు అందులో సగం నువ్వే వండుకొని తిందాం అని అనుకుంటున్నావా ఏంటి? నువ్వు రోజు రాత్రి కాగానే కళ్ళు తాగుతావు, అందులోకి నంచుకోనికనే నీకు కిలో కోడికూర కావాలి, ఇంకా నువ్వు ఏం కోడికూర దుకాణం నడుపుతావురా? అవునురా, నువ్వు కోడికూర దుకాణం పెడితే అందులో నీకే రోజు ఒక కోడి కావాలి. ఈ కోడికూర దుకాణం నీ వల్ల కాదులేరా, మానుకో ఈ ఆలోచన. మీకు శాత కాదని నన్ను వద్దు అంటారేమ్రా మీ యవ్వ, పొండిక నుంచి మీ కాకిముఖ పొల్లారా. అసలు మీ ఇంట్లో నీకు వంటలు చేయడం నేర్పలేదానే? ఒక్కసారి కూడా కూర చక్కగా చెయ్యవు. అబ్బో, నీకు అసలు వంట చేసి పెట్టడమే ఎక్కువ అని నేను అనుకుంటే నీకింకా మంచిగా వండి పెట్టాలా? ఆగో ఓ కాకి ముఖం దానా, నువ్వేంటే ఈ కూర మంచిగా చెయ్యమంటే అసలు నీకు వంట చెయ్యడమే ఎక్కువ అని అంటావు? నిన్న రాత్రి ఆ పక్కింటి సరోజ పచ్చిపులుసు ఇచ్చింది అని ఓ లొట్టలు వేసుకుంటా చేతులు నాకుకుంటా తిన్నావు కదా. నువ్వే కదనే నిన్న రాత్రి ఆ పచ్చి పులుసు తీసుకొని వచ్చి నా గిన్నెలో పోసావు, మళ్ళీ ఇప్పుడు ఇలా అంటావు? నేను నీ గిన్నెలో పోసాను అనుకో, ఏదో కొంచెం తిని పక్కకి పెట్టాలి, అంతేకాని ఇది మంచిగా అయ్యింది అని అంటూ మొత్తం గిన్నెలో పోసుకొని నాకి తిన్నావు కదా. అది కాదురా బంగారం, ఏదో మంచిగా అయ్యింది అని అలా తిన్నా. నాకు నీ వంటలే ఇష్టంరా, నీకు తెలుసు కదా. అందుకే నీకు ఇష్టం అని ఈ వేడి నీళ్ళల్లో ఉప్పు కారం వేసి తీసుకొని వచ్చిన, తిను, ఇది కూడా ఒక మంచి పచ్చి పులుసునే. అరే ఇంట్లో నన్ను రోజు తిడుతున్నారా, అసలు నాకు ఇంట్లో మర్యాదనే ఇయ్యడం లేదురా. నువ్వే నయంరా నాయన, నిన్ను రోజు తిడుతున్నారు, అదే నన్నైతే రోజు కొడుతున్నారా నాయన.
ఇదంతా కాదురా, మనం ఎలా అయినా సరే ఏదో ఒక పని చెయ్యాలి, లేదా మన ఇంట్లో వాళ్ళు మనని ఇంట్లో నుంచి గెంటేస్తారు. అవునురా, నిజం చెప్పావు. కానీ ఇంతకీ మనం ఏం పని చేద్దాంరా, అది కూడా నువ్వే చెప్పు. ఏముందిరా, మన ఊరిలో ఒకే ఒక దుకాణం ఉంది కదా, ఆ దుకాణం పెట్టిన సేటుకి చాలా పైసలు వస్తున్నాయి. అవునురా, మనం కూడా ఒక దుకాణం పెడదాం, అప్పుడు మనకి కూడా చాలా పైసలు వస్తాయి. నువ్వు అన్నది కూడా నిజమేరా, కానీ మనకి ఎవరు డబ్బులు ఇస్తారా? అసలు మన మీద ఎవరికన్నా నమ్మకం ఉందా మనం మళ్ళీ వాళ్ళ డబ్బు వాళ్ళకి తిరిగి ఇస్తాం అని? నువ్వు వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నావారా? నీకొక నిజం చెప్పాలా? అసలు మనని మన ఇంట్లో వాళ్ళే నమ్మరు డబ్బు విషయంలో, ఇంకా వేరే వాళ్ళు ఎలా నమ్ముతారా? అరే ఏమ్రా, నువ్వు మా పక్కింటి సరోజకి లైన్ వేస్తున్నావంట, ఏంటి విషయం? ఊర్లో ఉండాలని లేదా? నేను ఆ సరోజకి లైన్ వేస్తున్నా అని నీకెవరు చెప్పారా? ఆ సరోజ ఏమన్నా వచ్చి చెప్పిందా? నాకెవరు చెప్తే నీకేంటి రాళ్ళఫుట్గా, నువ్వు నీ పని చూసుకో, అంతేకాని నా విషయంలో వేలు పెట్టకు, మర్యాదగా చెప్తున్నా. మర్యాద గిర్యాద అని ఎక్కువ మాట్లాడుతున్నావేమ్రా? వేలు కాదు, నేను కాళ్ళు కూడా పెడతా, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. అరే అదంతా వద్దురా, నేను ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నా, నువ్వు గమ్మున తప్పుకో, లేదంటే మంచిగా ఉండచూడు. నువ్వు కూడా ఏమన్నా చేసుకో, నాకు కూడా ఆ అమ్మాయే నచ్చింది, నేను ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నా, కావాలంటే నువ్వే తప్పుకో. అరే అసలు మీరు ఏ సరోజ గురించి మాట్లాడుతున్నారా? నాకేం అర్థం కావడం లేదు. అదేరా, మీ ఇంటి పక్కన ఉన్న సరోజ గురించిరా మేం మాట్లాడుతుంది. అరే ఆ అమ్మాయిని నేను ఇష్టపడుతున్నారా? మీరు ఇద్దరు కూడా తప్పుకోండి, మర్యాదగా చెప్తున్నా. అరే కాస్త మెల్లగా తినురా, ఆ బజ్జీలన్నీ ఎక్కడ పోవు, ఇక్కడే ఉంటాయి. అరే నేను తిన్నదే ఒక్క బజ్జీరా నాయనా, ఎందుకు ఓ ఒలురుతున్నావు? అసలు ఒక్క కళ్ళు కూస కూడా తాగలేం, కానీ అప్పుడే ప్లేటు బజ్జీలు అయిపోయాయా? ఎలారా అసలు? అగో ఏమ్రా, నువ్వు నన్ను చూస్తున్నావు? నేనసలు బజ్జీలే సరిగ్గా తినా, ఏదో కళ్ళు తాగుతున్నాం అని తింటా అంతే, అది కూడా ఒక్క బజ్జీ కూడా తినలేదు, ఇంకా సగం అలానే ఉంది. బజ్జీలు నువ్వు తినక నేను తినక మరి ఎక్కడ ఉన్నాయిరా బజ్జీలు అన్నీ? ఎవరు తిన్నారా? మీ తాత వచ్చి తిన్నాడా? అరే అసలు మీరు మారారా? ఇంకా ఎప్పుడు చూడు గొడవ పడుతూ ఉంటారు. అరే నాకు తెలిసి వీడే ఆ బజ్జీలన్నీ తినేసి ఉంటాడ్రా, మళ్ళీ ఇప్పుడేమో ఏం తెలియని వాడిలా మనకే నీతులు చెప్తున్నాడు. అరే నేనేమన్నా, నిజం చెప్పురా, ఇక్కడ ఉన్న బజ్జీలన్నీ ఏమైపోయాయిరా? మరి నన్నేం చెయ్యమంటారా? మీరేమో ముసలోళ్ళు తిన్నట్టు మెల్లగా తింటున్నారు, నాకు అలా మెల్లగా తినడం రాదు, అందుకే అవి అన్నీ నేనే తినేసా. ఓరిని, అది కడుపాలేక కాగారా? 6 ప్లేట్ల బజ్జీలు ఎలా తినేసావురా అలా? ఏమమ్మా ఇలా వచ్చావు? ఏంటి సంగతి? అంతా బాగానే ఉన్నారా మీ అత్తయ్య వాళ్ళ ఇంట్లో? మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు. మీరు ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగున్నా. ఇంతకీ నువ్వేంటి ఇలా వచ్చావు? నాతో ఏమన్నా పని ఉందా ఏంటి? నాన్న, మన ఆస్తి పంచే సమయంలో నాకు కొంచెం ఆస్తి రాలేదు, నా ఆస్తి నాకు ఇచ్చేయండి. ఇంకా నీ ఆస్తి ఎక్కడి నుండి వచ్చిందమ్మా? ఇంకా నీకు ఒక్క రూపాయి కాదు కదా, ఒక్క పైసా కూడా లేదు మా దగ్గర నీకు ఇవ్వడానికి. అగో మీరు అలా అన్నారంటే అస్సలు బాగోదు చెప్తున్నా, నేను మీ మీద పోలీస్ కేసు పెడతా చెప్తున్నా. పెట్టుపో నా మీద పోలీస్ కేస్, నేను కూడా నీ మీద పోలీస్ కేసు పెడతా. అగో నా మీద ఏం పోలీస్ కేసు పెడతావు నాన్న? నేనేం చేసిన నీకు? నీ పెళ్లి కోసం అని 2 ఎకరాలు అమ్మేశా, అది చాలక 1,00,000 అప్పు తీసుకున్నా, ఇప్పుడు నేను మీ అన్న ఆ అప్పు తీర్పుతున్నాం, నువ్వు కూడా వచ్చి ఇప్పుడు ఆ అప్పు తీర్చు, లేకపోతే నేను నీ మీద పోలీస్ కేసు పెడతా చెప్తున్నా. ఊకో నాన్న, నేనేదో సరదాగా అన్నా అంతే, నువ్వు ఎక్కువ ఆలోచించకు, ఈ విషయం నువ్వు మర్చిపో, నేను కూడా మర్చిపోతా. అరే ఏంటమ్మా, నీకసలు కూర కూడా సరిగ్గా చెయ్యడం రాదా? కూర ఎవరన్నా ఇలా చేస్తారా? ఏమైంది బేటా, కూర బాగానే ఉంది కదా, నేను ఇప్పటిదాకే తిన్నా, నువ్వు కూడా తిను, కూర బాగానే అయ్యింది కదా. హే చల్, నేను ఈ కూర తినా ఏం తినా, అసలు ఈ కూరనే మంచిగా కాలేదు. నీ కాకిముఖ పోడా, అసలు నీకు వంట చేసి పెట్టడమే ఎక్కువ అని అంటే ఇంకా మంచిగా కమ్మగా చేసి పెట్టాలంట కూర. ఇప్పుడు నువ్వు ఇంకొక కూర మంచిగా చేస్తావా చెయ్యవా అది చెప్పు ముందు. నేను కూర చెయ్యా ఏం చెయ్యా, నీకు అంత కావాలంటే పెళ్లి చేసుకో, నీ పెళ్ళం మంచిగా చేసి పెడుతుంది కూర.
బోడి కూర కోసం పెళ్లి చేసుకొని ప్రాణాలు తీసుకోమంటున్నావు ఏమమ్మా? నేను ఎర్రకారం పొడి వేసుకొని తింటా, అంతేకాని పెళ్లి మాత్రం చేసుకోను.